మీరు ఎప్పుడైనా చిక్కీ లేస్ ట్రై చేశారా? హైదరాబాద్ లో ఉందని ఎండమే గానీ తిరుపతిలో తినడం ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ అయితే సరిగ్గుంది. ఇప్పుడే రీల్ సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసేయండి. నాలాంటి ఒక కాంటెంట్ క్రియేటర్ అయిన జాను ఫుడ్ పైన ప్యాషన్ తో సూరా ఫుడ్ కోర్ట్ అని స్టార్ట్ చేసిందని అయితే విన్నాను. మనోళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఎలా అని చెప్పి నేరుగా వెళ్లి విజిట్ చేసా. తెల్లగానే అక్కడైతే చిక్కీ లేస్ అయితే ఉంది. హైదరాబాద్ లో దొరుకుతుందని రీల్స్ లో చూడడమే గానీ ఈ సూరా ఫుడ్ కోర్ట్ లో దొరుకుతుందని నాకు అస్సలు తెలీదు. చూడగానే ఒకటి ఆర్డర్ చేసా. లేస్ లో మంచిగా చికెన్ స్టఫ్ చేసి యాడ్-ఆన్స్ వేసి మంచిగా మిక్స్ చేసి ఇచ్చింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ప్రైస్ ఏమైనా ఎక్కువ ఉంటది అనుకుంటే ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది. ఈ చిక్కీ లేస్ అయితే 99 నుండి 159 వరకు ఉంది. మీరు చూస్ చేసుకునే క్వాంటిటీ బట్టి ప్రైస్ ఉంటది. దాని తర్వాత చిక్కీ ఎగ్ బాల్స్ అయితే ట్రై చేసినా నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ప్రైస్ కూడా 49 నుండే స్టార్ట్ అవుతుంది. దీని ప్రాసెసింగ్ చూస్తా ఉంటేనే నోరు ఊడుతుంది. ఫస్ట్ అయితే ఎగ్ పోసి దాని తర్వాత చికెన్ యాడ్ చేసి మళ్ళా ఎగ్ పోసేసింది. దీన్ని నీట్ గా 2 సైడ్స్ కాల్చి చేసింది. టేస్ట్ మాత్రం భయంకరంగా ఉంది అసలు. దాని తర్వాత చికెన్ స్పెషల్ ఆమ్లెట్ అయితే ట్రై చేసిన. ఇది జస్ట్ 99 రూపీసే. మధ్యలో చీజ్ సర్వ్ చేసి ఇచ్చేసారు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సూరా ఫుడ్ కోర్ట్ లో ఇంకా బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి. అవును, అడగడం మర్చిపోయినా, బయట సిటీస్ లో ఎక్కడైనా ట్రై చేసి ఈ ఫుడ్ ఐటమ్ మన తిరుపతికి కూడా వస్తే బాగుండు అనే ఫుడ్ ఐటమ్ ఏదుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అడ్రస్ ఎక్కడంటే తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న డిమార్ట్ పక్కనే ఉంటుంది. వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి అలా మన వీడియోకి లైక్ కొట్టేసి మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సరే మరి అయితే వెళ్ళొస్తాను. బాయ్ మావా.